టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పండుగ అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అక్షయ తృతీయ పర్వదినం నాడు పెళ్లి కాని వారు ఆచరిస్తే అతి కొద్ది కాలంలో వారికి వివాహం జరిగే అవకాశం ఉందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి, దానికి కావాల్సిందేంటో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని లక్ష్మీనారాయణలు గౌరీ శంకర్ని ఉద్దేశించి చేయాలి. అమ్మవారి ప్రతిమను మంటపంలో ఉంచి పూజించాలి. అమ్మవారికి బెల్లము, నెయ్యి, నూనె, కలకండ, ఉప్పు, ఆకుకూరలు, జీలకర్ర నివేదన చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. రాత్రికి ఉప్పు కారం లేని పదార్థాలను భుజించాలి. తప్పనిసరిగా రాత్రి వరకు మౌనం పాటించాలి. ఇది చాలా ముఖ్యం సుమా. ఈ వ్రతాచరణ వల్ల సచీదేవి అలాగే అరుంధతి దేవి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందారు అని చెప్పి మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉప్పును విసర్జించటం వల్ల అమ్మవారు సంతోషించి లావణ్యాన్ని, రూప సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భవిష్య పురాణం చెబుతోంది. లక్ష్మీదేవితో పాటు గౌరీదేవికి కూడా ఈ రోజున విధి విధానంగా పూజలు చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి. దేవతలతో పాటు పితృదేవతలను కూడా ఆరాధించాలి. యథాశక్తిగా గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయాలి. ముత్తైదువులు చిన్ని కృష్ణుడికి, గౌరీదేవికి డోలోత్సవం నిర్వహించాలి. డోలోత్సవం అంటే ఉంజల సేవ. అలాగే ముత్తైదువులకు, కన్యలకు సుమంగళి ద్రవ్యాలు అంటే బొట్టు, కాటుక, పసుపు, కుంకుమ, పువ్వులను దానంగా ఇవ్వాలి. వీటితో పాటు నూతన వస్త్రాలను, శనగలను వాయిన దానం ఇవ్వాలి. దీనివల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అన్నది పురాణ వచనం. మరి పెళ్లి కాని వారంతా ఈ వ్రతం చేసి చక్కటి ఇష్టమైన వారి జీవిత భాగస్వామిని పొందుతారని ఆశిద్దాం. అక్షయ తృతీయ రోజుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆచరించేది చందనోత్సవం. సింహాద్రి అప్పన్న క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం నేత్రానందభరితంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉగ్రమూర్తి అయిన నరసింహుణ్ణి శాంతింపచేసేందుకు మూల విరాట్కు చందనం పొరలు పొరలుగా పూయటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందువల్ల విగ్రహం పూర్తిగా చందనంతో పూయబడి లింగాకృతిలో దర్శనమిస్తూ ఉంటుంది. కానీ అక్షయ తృతీయ రోజున సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు అనుగ్రహాన్ని అందిస్తోంది. అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా నిర్వహించేది లక్ష్మీనారాయణ పూజ. అక్షయ తృతీయ రోజున విశేషంగా తులసీ దళాలతో పూజించటం వల్ల విశేష ఫలితాలు ఇస్తుందని స్కాంద పురాణంలో అంబరీషుడికి నారదుడు చెప్పాడు. వైశాఖ మాసం శుక్లపక్షం తదియ రోజున లక్ష్మీనారాయణలను శక్తి మేర ఆరాధించిన వారికి కోరిన కోరికలు తీరుతాయని పురాణ వచనం. ఇదే విషయాన్ని విష్ణు పురాణం కూడా స్పష్టం చేసింది. వైశాఖ మాసంలో మనం ఏం దానం చేయాలి, ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. దానాలు ఇవ్వటానికి వైశాఖ మాసానికి ప్రశస్తమైన మాసంగా చెప్పబడింది. దానం చేయని దుర్దినం అని అన్నారు మన పెద్దలు. దానికి తగ్గట్టుగానే మనకున్న స్తోమత, మనకున్న శక్తి మేరకు ఎంతో కొంత దానం చెయ్యాలి. ఏదైతే ఈ చేత్తో దానం చేస్తామో ఇదే చేతిలో మనం అక్షయమైన సంపదను పొందుతాం. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండాంతర్గత ధర్మ సూత్రాలను అనుసరించి యుగాలన్నిట్లలోకెల్లా కృతయుగం ఉత్తమమైన యుగం అని చెప్తూ ఉంటారు. మరి ఆ కృతయుగం కూడా ఈ అక్షయ తృతీయ నాడే ప్రారంభమైంది. జలదానం. సర్వతీర్థాల్లోనూ స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని దానాల వల్ల వచ్చే ఫలం ఒక్క జలదానం చేస్తే వస్తుందని చెప్పబడింది. వేసవి కాలంలో వచ్చే వైశాఖ మాసంలో ఎండనబడి వెళ్లే బాటసార్ల కోసం ఒక కుండతో నీళ్లు ఏర్పాటు చేసి అడిగిన వారికి నీరందిస్తే అదే జలదానం. ఈ జలదానానికి ఫలితం ఆ విధంగా చేసిన వారికి ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని, అలాగే వారు విష్ణు సాయుధ్యం పొందుతారని చెప్తారు. అన్నదానం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఉత్తమమైనది అని చెప్తూ ఉంటారు. అన్నదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి పొందుతారు అని కూడా చెప్తూ ఉంటారు. వస్త్రదానం. వైశాఖ మాసంలో ఎండ వేడిమితో బాధపడే వారికి వస్త్రదానం ఇచ్చినట్లయితే ఆ దాత పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారని, ముక్తి పొందుతారని చెప్తారు. గొడుగుదానం. ఎండవాలానికి పనికొచ్చే గొడుగుని దానం చేసిన వారికి ఆది భౌతిక, ఆది దైవిక దోషాలు పోయి దుఃఖాలు నివారమవుతాయని చెప్తారు. శయ్యాదానం.
విష్ణుమూర్తి కృప వలన ప్రతి జన్మలోనూ కూడా సుఖ జీవనాన్ని పొందుతారని చెప్తారు. మజ్జిగ దానం. వైశాఖ మాసంలో మజ్జిగ దానం ఇచ్చిన వారు విద్యావంతులు, ధనవంతులు అవటం ఖాయం. ఇక బియ్యం దానం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన వైశాఖ మాసంలో బియ్యం దానం చేసిన వారికి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుందని, అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. ఆవు నెయ్యి దానం. స్వచ్ఛమైన ఆవు నేతిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం, అలాగే వీటితో పాటు విష్ణు సాయుధ్యం కూడా లభిస్తుందని చెప్తారు. మామిడి పళ్ళ దానం. మనం గమనిస్తే వైశాఖ మాసంలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండే పండ్లు మామిడి పండ్లు, అలాగే కాలానుగుణంగా ఉండే పండ్లను దానం చేయాలని చెప్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని, అలాగే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. పానకం నిండిన కుండని దానం చేస్తే 100 సార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది. తద్వారా పితరులు కూడా తరిస్తారని చెప్తారు. దోసపండు, బెల్లం, చెరుకు గడలు దానం చేస్తే వారికి సమస్త పాపాలు పోతాయని చెప్తారు. దానం ఇచ్చే సమయంలో దాత చెప్పవలసిన మంత్రం, దానం స్వీకరించేవారు చెప్పవలసిన మంత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అవి తెలిసి చెప్తే పర్వాలేదు, తెలియకపోయినా కృష్ణార్పణం అంటూ కూడా దానం చేసినా తత్సమానమైన ఫలితం లభిస్తుంది. దానం ఇచ్చే వస్తువుని ఒక చేత్తో పట్టుకొని లేదా తాకి మరో చేత్తో దానగ్రహీత చేత్తో నీటిని వదలాలి. మంచి మనస్తో ప్రతిఫలం ఆశించకుండా భగవంతుణ్ణి మనసులో ఉంచుకొని చేస్తే ఏ దానమైనా కూడా పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో బ్రాహ్మణులకు గంధం, పూలు, పానకం, బెల్లం నీరు కలిపినది, కదలీ ఫలాలు దానంగా ఇవ్వాలి. ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయశాలలో నిర్వహించటం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయటం బహుపుణ్య ఫలదాయకం. ఈ నెలలో శివుని అభిషేకించటం, సంతతధారగా నీరు పడేలా శివలింగానికి పైన గలంతికను అంటే ధారాపాత్రను ఏర్పాటు చేయటం చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. చాంద్రాయణాది ప్రాయశ్చిత్త వ్రతాలకు ఈ మాసం కూడా చాలా ఉత్తమోత్తమైనదని చెప్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ నాడు చేసే దానాలు ఎంతో చక్కటి ఫలితాన్ని ఇస్తాయని, అలాగే గంగలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణలు నిర్వహిస్తే అసలు వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తారు. ముఖ్యంగా యవలు, గోధుమలు, చెనకాలు మొదలైన వాటిని నీళ్లతో నిండిన కుండలను యథాశక్తిగా దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అందువల్ల మరుజన్మలో చక్కటి క్షత్రియుడిగా పుట్టి అక్షయమైన సంపదలు కలుగుతాయన్నది ప్రతీతి. కృత, త్రేత, ద్వాపర యుగాలు కూడా ఈ అక్షయ తృతీయ నుండే ప్రారంభమయ్యాయని విష్ణు పురాణ కథనం. ఉదయమే అభ్యంగన స్నానం చేసి యవలు, గోధుమలు, పెసలు, శనగలు మొదలైన వాటిని దానం చేస్తారు. పెరుగు, అన్నంను కూడా కొందరు దానం చేస్తారు. అలా చేస్తే శాశ్వతంగా కైలాసంలో స్థానం లభిస్తుందని భవిష్య పురాణం చెబుతుంది. దేవీ పురాణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పితృదేవతలకు శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం అంటే మీరు చెడుగా ఆలోచించకుండా పితృదేవతలకు కడుపు నిండా భోజనం పెట్టడం, శ్రద్ధగా చేసే కర్మ శ్రాద్ధం. పితృదేవతల పట్ల భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఏ కార్యమైనా వారి వంశాన్ని ఉద్ధరింపు చేస్తుంది. అలాగే ఈ రోజున ఉప్పు తినకుండా ఉండి చక్కెర కలిపిన పాలాలు తింటే చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు చేసే జపాలు, హోమాలు, పితృతర్పణాలు అక్షయమవుతాయని స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ రోజున గొడుగు, చెప్పులు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలు, నీరు నిండిన ఘటము దానం చేస్తే ఎంతో పుణ్యమని భవిష్య పురాణ వచనం. ఈరోజు చేసే పుణ్యకార్యాలు క్షయం కాకుండా ఉంటాయని, అందుకే దీన్ని అక్షయ తృతీయ అంటారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ రోజున ముఖ్యంగా ఉదకుంభదానం అంటే నీటితో కుండ దానం చెయ్యాలన్నమాట. చలువ కలిగించే పదార్థాలు, పానకం, వడపప్పు వంటివి విష్ణుకు నివేదించాలి. మామిడి పళ్ళు, విసనకర్ర విష్ణు ప్రీతిగా మనం దానం చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఏది దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది. వారి తరతరాలకు తరగని సంపదను అందిస్తుంది. అక్షయ తృతీయ పర్వదినాన మనం ఆచరించే విధి విధానాలతో పాటుగా జపించాల్సిన మంత్రం ఏంటి, అలా జపిస్తే వచ్చే ఫలితం ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా పరమ పవిత్రమైన మహోన్నతమైన అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ జపించాల్సిన మంత్రం సులువైన మంత్రం, 12 అక్షరాలతో కూడిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం గురించిన ప్రస్తావన మనకు విష్ణు పురాణంలో కనిపిస్తుంది. ఈ మంత్రంతో విష్ణువుకు సంబంధించి చాలా రహస్యాలు దాగి ఉన్నాయని ఆగమ శాస్త్రం కూడా చెప్తోంది. అక్షయ తృతీయ రోజున
మహాపర్వదినమైన ఆ రోజున విధిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని జపించాలని శ్రీ ఆది శంకరాచార్యులు వారు రాసిన అపరోక్షానుభూతి గ్రంథంలో కూడా స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపించి ఆ మంత్రం ద్వారా వచ్చే అక్షయమైన పుణ్యఫలాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరూ కూడా అంబరానంటే సంబరంతో బంగారాన్ని కొనుక్కోవాలి, బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలి, లక్ష్మీదేవిని బంగారు రూపంలో ఆహ్వానించాలి, వారి దగ్గర స్థిరంగా ఉంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇంతకీ బంగారానికి అక్షయ తృతీయకి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారు దుకాణాలన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని అనుకునే వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు బంగారం కొనటం కాదు, బంగారం దానం చేస్తే అక్షయమైన ఫలితం లభిస్తుంది. మనకున్న 16 దానాల్లో కూడా సువర్ణ దానం అని చెప్పారు. అది ఈరోజు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బంగారం అనగానే మన సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపచేసే ఒక ఉత్తమమైన సాధనం అని చెప్తూ ఉంటారు. మరి అది ఔషధంగా కూడా పనిచేస్తుంది అని మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఆయుర్వేదంలో బంగారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బంగారాన్ని స్వర్ణ భస్మం రూపంలో కూడా ఉపయోగిస్తారు. నేరుగా బంగారు ఆభరణాలు ధరించడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం చాలామందికి తెలియదు, కానీ అది నిజం. మనం బంగారు ఆభరణాలను విలాసం సంప్రదాయంలో భాగంగా ధరిస్తూ ఉంటాం. ఎందుకంటే అది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంటుంది. బంగారంలో అనేక ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదే విషయం చాలా అధ్యయనాల ద్వారా కూడా వెల్లడైంది. పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు, రాణులు బంగారు ఆభరణాలను ధరించేవారు. మన పూర్వకాలంలో పెద్దలైతే 7 వారాల నగలు కూడా ధరించేవారు. ఒక్కొక్క రోజు ఏ వారానికి ఆ వారం ఆ నగలు ధరించడం వల్ల అందులో ఉన్న శక్తి శరీరానికి అద్దేదని చెప్తూ ఉంటారు. రాణులు తమ చర్మానికి అంటుకునే ఆభరణాలను ధరించేవారు. ఎందుకంటే బంగారం మొత్తం ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బంగారు ఆభరణాలు శరీరానికి దగ్గరగా ధరించాలి. ఎందుకంటే ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి బంగారం బాగా సహాయపడుతుంది. బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహం మెరుగుపరుస్తుంది. బంగారం ధరించడం వల్ల తలనొప్పి కూడా తగ్గించుకోవచ్చు. చేతి చూపుడు వేలుతో ప్రెషర్ పాయింట్ ఉండడం వల్ల తలనొప్పి తగ్గుతుందని చెప్తారు. అలాగే రింగ్ ధరించినప్పుడు కూడా ఆ ప్రెషర్ పాయింట్పై ఒత్తిడి పడి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుందని ప్రతీతి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బంగారానికి ఉంది. ఇది శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల నుంచి వ్యక్తిని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది. బంగారంతో చేసిన నగలు మానసిక స్థితిని కూడా పెంచడంలో బాగా సహాయపడుతుంది. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల తనను తాను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటాడు. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో బంగారాన్ని వివిధ సౌందర్య చికిత్సలలో కూడా ఉపయోగిస్తున్నారు. బంగారు వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మం యవ్వనంగా తయారవుతుంది. బంగారం చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉందని చెప్తూ ఉంటారు నిపుణులు. మెరుగైన మానసిక ఆరోగ్యం బంగారం ద్వారా కూడా సానుకూల ఫలితాలను అందిస్తుంది అని నిపుణులు చెప్తూ ఉంటారు. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలు తగ్గుతాయని, మానసిక స్థితి మెరుగుపడుతుందని మరియు సానుకూలత, ఆనందం యొక్క భావాలు పెంచుతాయని చెబుతూ ఉంటారు. ఎందుకంటే బంగారం మనస్సు మరియు శరీరంపై ప్రశాంతతను మరియు ఉపశమన ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకుల అంచనా. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వ్యాపార సంబంధిత విషయాలలో లావాదేవీలు జరిపేటప్పుడు అనేక రకాల ఆటంకాలు, సంకటాలు ఎదురవుతూ ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవటం, మనం వేరే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన సందర్భాలలో ఇబ్బందులు ఎదురవ్వటం, భౌతికమైన సమస్యలు, ఇలా ఎన్నో ప్రతి ఒక్కరిని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో వీటన్నిటి నుంచి బయటపడి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయాలంటే చిన్న ఉపాయం అక్షయ తృతీయ నాడు చేస్తే సరి. అక్షయ తృతీయ రోజున మనం ప్రాతకాలమే లేచి శుచిగా స్నానం ఆచరించి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాలు, ఒక గంటంబో సమయం మనం కేటాయించామనుకోండి, జీవితంలో అక్షయమైన సంపద
మీ సొంతం అవుతుంది. చిన్న పరిహారం, ఒక చిన్న పీట, దానిపైన ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి. అయితే దానిపైన దక్షిణావృత శంఖం పెట్టాలి. పక్కన ఒక గిన్నెలో బియ్యం పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి, ఏకాగ్ర చిత్తంతో మనస్సు నిండా అమ్మవారి స్వరూపాన్ని ఉంచుకొని చక్కటి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రాన్ని జపిస్తూ కొద్ది కొద్దిగా బియ్యం దక్షిణావృత శంఖంలో వేస్తూ ఉండాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిని ధనధాన్య సమృద్ధి దేహి దేహి కుబేర శంఖ విద్యే నమః. మళ్ళీ చెప్తున్నా, ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిని ధనధాన్య సమృద్ధి దేహి దేహి కుబేర శంఖ విద్యే నమః. ఇలా మంత్రాన్ని జపించిన తర్వాత దక్షిణావృతంలో మనం బియ్యం పోసాం కదా, ఆ శంఖాన్ని ఆ వస్త్రంలో మూట కట్టేసి ధనస్థానంలో కానీ, అలాగే ఇంట్లో బీరువాలో కానీ, దుకాణంలో మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకుంటే ధనానికి సంబంధించిన ఆటంకాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ధనదాయక సమృద్ధి కలగాలి అని అంటే ఏం చేయాలి? ఒక చిన్న ఉపాయం అందుబాటులో ఉంది. ఏం చేయాలి అని అంటే ఒక చిన్న ప్రొసీజర్ అనమాట. ఒక రాగి ప్లేట్ తీసుకోవాలి, లేదా ఒక వెండి ప్లేట్ తీసుకోవాలి, బియ్యం పోయాలి, అలాగే ఒక కొబ్బరికాయని తీసుకొని పీచు తీసేసి కుంకుమతోటి శ్రీ అని రాయాలి. అది ఆ బియ్యం పోసిన పళ్ళెం పైన పెట్టాలి. అలాగే మహాలక్ష్మి యంత్రం పెట్టాలి. చక్కటి నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే అమ్మవారికి సంబంధించి పుష్పాలు, ఎర్రటి పుష్పాలు సమర్పించాలి. అలాగే అమ్మవారికి పాలతో చేసిన నివేదన పెట్టాలి. ఇంకా జపమాల తీసుకొని మనం చక్కటి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం శ్రీం మహాలక్ష్మి కమలధారిణ్యే గరుడ వాహన్యే శ్రీం ఐం నమః. ఈ మంత్రాన్ని 5 జపమాలలు లేదా 7 జపమాలలు లేదా 11 సార్లు జపమాలతోటి ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా 5 రోజులు చేయాలి. సాయం సంధ్య వేళ చక్కగా ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి అఖండమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందనేది ప్రతీతి. స్థిరలక్ష్మి సాధన, ఇది చాలా సులువైన సాధనా పద్ధతి అండి. దీనికి కావాల్సింది ఏంటంటే 7 గోమతి చక్రాలు, ఒక చిన్న జపమాల ఉంటే సరే. ఎంతో అద్భుతంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందొచ్చు. అయితే మనందరికీ తెలుసు, లక్ష్మీదేవి చంచలాన్ని, ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదు. సాధకుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే అనువైన రోజు అక్షయ తృతీయ. ఆ రోజున ఉదయాన్నే చక్కగా శుచిగా స్నానం చేసి ఉత్తర దిక్కుగా కూర్చొని ఒక పీట పెట్టుకొని దానిపైన ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన గోధుమలు వేయాలన్నమాట. వేసిన తర్వాత 7 గోమతి చక్రాలను పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక్కొక్క గోమతి చక్రానికి బొట్టు పెట్టాలి, కుంకుమ ధారణ చేయాలి. ఒక్కొక్క గోమతి చక్రం దగ్గర ఒక్కొక్క రూపాయి బిళ్ళ పెట్టాలి. ఒక్కొక్క గోమతి చక్రం దగ్గర పుష్పాలను సమర్పించాలి. ఈ గోమతి చక్రాలే ఎందుకు అని అంటే అవి లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి 7 అనే సంఖ్యకు కూడా చాలా ప్రాశస్త్యం ఉందన్నమాట. 7 తరాలుగా మనకు ఏవైనా దోషాలున్నా కూడా అవన్నీ పోతాయి. చిన్నిపాటి సాధన. అయితే మనం ఏం చేయాలి? చక్కగా 7 జపమాలలు అన్నమాట. ఓం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఈ మంత్రాన్ని 7 సార్లు జపమాల, అంటే ఒక జపమాల 108 సార్లు, అలా 7 జపమాలలు చేయాలి. అలా చేసి చక్కగా అమ్మవారికి పాలతో చేసిన పదార్థాన్ని నివేదన చేయాలి. అలాగే అక్షయ తృతీయ రోజున రాత్రి కూడా ధూపం, దీపం, నైవేద్యం, మంగళారతి సమర్పించాలి. మరుసటి రోజు ఉదయం ఇవన్నిటినీ కూడా పదార్థాన్ని ఎవ్వరూ తొక్కని చోట వాసన చూసి పడేయాలి. అలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత దూరం అయిపోయి లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ ఇంట్లో చక్కగా స్వాగతిస్తూ మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అఖండమైన లక్ష్మీ అనుగ్రహం కోసం, అఖండమైన ధన ప్రాప్తి కోసం అక్షయ తృతీయ రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే సరి. మనకు కావాల్సింది ఏంటి? దక్షిణావృత శంఖము, నీళ్లు. అక్షయ తృతీయ రోజున చక్కగా ప్రాతకాలమే లేచి స్నానం చేసి సూర్యుడికి ఒక నమస్కారం పెట్టి మనం తూర్పు దిక్కుగా కూర్చొని ఒక పీట పెట్టి దానిపైన ఒక వస్త్రం పరిచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవాలి. మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరికి వచ్చు మహాలక్ష్మి స్తోత్రం.
ఆ స్తోత్రాన్ని చదువుతూ పక్కన మనం పెట్టుకున్న నీళ్లు దక్షిణావృత శంఖంలో పోస్తూ ఉండాలి. అలా మనం 11 సార్లు చేయాలన్నమాట. ఆ తర్వాత ఆ నీటిని మన ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చేయాలి. వ్యాపారస్తులైతే వాళ్ళ దుకాణం ముందర సంప్రోక్షణ చేస్తే వ్యాపారం బాగా రాణిస్తుంది. అయితే చాలామందికి సందేహం కలగచ్చు, కేవలం స్తోత్రాన్ని చదివి నీళ్లు దక్షిణావృత శంఖంలో పోస్తే లక్ష్మీదేవి ఎలా వస్తుంది అని. మనందరికీ తెలుసు శంఖం అంటే ఏంటి, నారాయణ స్వరూపం అని మనందరికీ తెలుసు. శంఖ చక్ర గదాధారుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రతి ఒక్కరిని కూడా కలియుగంలో విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడని. అయితే జలం జగతికి జీవనాధారం, జలం నారాయణ స్వరూపం. జలానికి ఏంటి అని అంటే ఒక గ్రహణ శక్తి ఉంటుందన్నమాట, ఏదైనా గ్రహిస్తుంది శీఘ్రంగా. మనం స్తోత్రం చదవటం వల్ల, ప్రతి ఒక్క అక్షరం మనం పలకటం వల్ల ఆ అక్షరం, మంత్రం, ఆ శబ్దం, ఆ శక్తి ఆ నీళ్లకు చేరుతుందన్నమాట. మనం ఎప్పుడైతే ఒక 11 సార్లు మనం ఆ స్తోత్రాన్ని చదవటం వల్ల ఆ జలానికి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తివంతమైన జలాన్ని మనం ఇంట్లో అన్ని ప్రదేశాలలో సంప్రోక్షణ చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి చక్కటి లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అక్షయ తృతీయ రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే సరి, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఏం చెయ్యాలి అని అంటే, అక్షయ తృతీయ రోజున సాయం సంధ్యా సమయాన చక్కగా శుచిగా ఒక ప్రదేశంలో కూర్చొని ఒక పీటను పెట్టుకొని చక్కగా వస్త్రం పరిచి దక్షిణావృత శంఖం పెట్టుకోవాలి. అలాగే మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చేయాలి. ఒక్కొక్కసారి పారాయణం చేసినప్పుడు కొన్ని బియ్యపు గింజలను దక్షిణావృత శంఖంలో వెయ్యాలి. అలా 11 సార్లు అయిన తర్వాత ఆ శంఖంతో కూడిన ఆ బియ్యం అదన్నిటినీ ఆ వస్త్రంలో చుట్టేసి రోగగ్రస్తుడైన ఆ వ్యక్తికి పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఒక 3 సార్లు దిగదుడుపు చేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దాన్ని విసర్జన చేయాలి. అలా చేస్తే వారికి ఉన్న అనారోగ్యం అంతా కూడా పోతుంది. ఎందుకు అనంటే, ఎప్పుడైతే వీళ్ళు ఒక మంత్ర జపాన్ని అంటే ఒక స్తోత్రాన్ని అమ్మవారిని స్తుతిస్తూ, బియ్యం అంటే నారాయణ స్వరూపం, మంత్రం, ఈ శక్తులన్నీ కలిసి ఏంటంటే ఆ వ్యక్తికి ఉన్న రోగాన్ని కూడా నయం చేస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఈ చిన్ని పరిహారం చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజున ప్రారంభించి దీపావళి వరకు కొనసాగిస్తారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ అంటారు. మానవ జన్మను చరితార్థం చేసుకోవటానికి ఉత్తమమైనదని చెప్తూ ఉంటారు. మరి ఈ అక్షయ తృతీయ రోజునే ఆ 4 దేవాలయాలను తెరుస్తారు. ఇవే కాకుండా పలు దేవాలయాల్లో దేవీ దేవతలకు ఈ రోజున గంధలేపనం చేస్తారు. పూరిలోని జగన్నాథ రథాలను అక్షయ తృతీయ రోజున నిర్మించడం ప్రారంభిస్తారు. హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష విగ్రహ నిర్మాణానికి సంబంధించి కర్ర పూజను కూడా అక్షయ తృతీయ రోజే నిర్వహిస్తారు. లక్ష్మీదేవిని, గణపతిని వ్యాపారస్తులు విశేషంగా అక్షయ తృతీయ రోజున ఆరాధిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఖా తీజ్ అంటూ ఉత్సవ వేడుకలను మిన్నంటే సంబరంతో నిర్వహిస్తూ ఉంటారు. జైనులకు సంబంధించిన ఉత్సవాలు కూడా అక్షయ తృతీయ రోజున నిర్వహిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడే వేల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభోత్సవ వేడుకలు, అలాగే ఎన్నో సంబరాలు ఈ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇవే కాకుండా 21 రకాల ధాతువులతో, ఔషధ గుణాలతో నిండిన సమిధులతో ఆరోగ్యాన్ని సంరక్షించే నిమిత్తం వైదిక ఆరోగ్య హోమాన్ని ఉత్తరాదిన, దక్షిణాదిన పలు ప్రాంతాల్లో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ తదియ రోజున గంగా స్నానం చేయటం ఉత్తమమైన ఫలితాల్ని అందిస్తూ ఉంటుంది. ఈ వైశాఖ శుద్ధ తదియ రోజున శివకేశవుల్లో ఎవరినైనా పూజించి దైవ నామస్మరణ చేయాలని నారద పురాణంలో, నారద ఉపనిషత్తులో స్పష్టం చేశారు. అక్షయ తృతీయ రోజే వేదవ్యాసుడు శ్రీ మహాగణాధిపతి చేత మహాభారతం రాయించడం ప్రారంభించారు. అక్షయ తృతీయ ప్రాశస్త్యం గురించి వివేక చూడామణిలో 321 శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు వివరించారు. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేసి లక్ష్మీ ఆరాధన చేస్తే అక్షయమైన సంపద లభిస్తుందన్నది ప్రతీతి.
ఈ పర్వదినం రోజే భగీరథుని ప్రయత్నం వల్ల శివుని జటాజూట నుండి గంగాదేవి దివి నుండి భువికి ప్రయాణమైంది. శ్రీకృష్ణుడు చిన్ననాటి చెలికాడు సుధాముడు ఇదే రోజున శ్రీకృష్ణుడిని సందర్శించి అటుకుల పలహారం నివేదించి శ్రీమంతుడయ్యాడు. మధుర మీనాక్షీదేవి అక్షయ తృతీయ రోజే వివాహం చేసుకున్నదని పురాణవచనం. మత్స్య పురాణం ప్రకారం 65వ అధ్యాయంలో ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ్యప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడని, ఈ తృతీయ విశేషంగా పూజనీయమైందని వివరించారు. అక్షయ తృతీయ నాడు శ్రీ వెంకటేశ్వరుని పుష్పాలతో పూజించటం, ఆరాధించటం, అలాగే ఆ స్వామివారి పాదాలపై పుష్పాలు ఉంచి కొత్త బియ్యాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరించటం విశేషమైన ఫలితం అందిస్తుందని చెప్తారు. అక్షయ తృతీయ ఈ సంసారం అనే భవసాగరాన్ని దాటడానికి చక్కని ఆధ్యాత్మిక మార్గం.